మనం ఆర్జేసీ కృష్ణ సార్తోనో. సార్ చెప్పండి, ఖమ్మానికి బీసీ కమిషన్ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల కుల జనగణన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి స్పందించండి, మాట్లాడండి. సరే, ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారు వస్తే వారిని కలవడానికి వెళ్ళాం. ఈరోజు కోర్టు ఉత్తర్వుల ద్వారా సరైన న్యాయం జరగాలంటే సపరేట్ కమిషన్ ఏమని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించడంతో ఈరోజు ఈ కమిషన్ వేయడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని వేశారు. చాలా ఆనందం. వారికి ప్రత్యేకంగా కలిసి చెప్పాం. ఎంతోమంది కోరికల మేరకు ఈరోజు మరి గణన జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అన్యాయం జరిగినా కానీ రాబోయే కాలం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ఇప్పటికే బీసీలో ఒక అలజడి మొదలైంది, చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో 10% పేరుతోటి ఈడబ్ల్యూసీ అని చెప్పి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఒక 10% పెట్టడం, దాంట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటే బీసీలందరూ బీసీలే తీసుకునేసరికి ఓసీలు తక్కువగా ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ వచ్చింది, బీసీలకి తక్కువ రిజర్వేషన్ అయిపోయింది. కాబట్టి చాలామంది మనం కనుక పరిశీలిస్తే ఈడబ్ల్యూఎస్ కిందనేమో చాలా పెద్ద ర్యాంక్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చాయి. చాలా దానికంటే తక్కువ ర్యాంక్ వచ్చిన బీసీలు కూడా ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలియకుండా బీసీలకి అన్ని చోట్ల కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే రిజర్వేషన్ పేరుతోటి మన కొద్ది గొప్ప లాభం కలిగే సమయంలో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళని చూసి లేదు ఆర్థికంగా ఎదిగారని చెప్పి చూపించి ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చారు. ఈ పేరుతో మరింత నష్టం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కమిషన్ దృష్టి తీసుకెళ్ళడానికి మెమోరాండం ఇచ్చాం. ఖచ్చితంగా ఈ కులగణన జరగడానికి మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏదైతే కోర్టులు ఈరోజు సపరేట్గా ఒక కమిషన్ వేయటాన్ని కూడా మరింతగా ఆహ్వానిస్తున్నాం. చాలా ఆనందపడుతున్నాం. కాబట్టి వీరి ద్వారా సరైన న్యాయం జరగాలని చెప్పి వారి పర్సనల్గా కలిసి చెప్పడం జరిగింది. సార్, ఒకటి చెప్పండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సమగ్ర కుల జనగణన చేసింది. ఇప్పుడు ఆందోళన, బీసీ సమాజం ఆందోళన ఏంటంటే ఇది కూడా అట్లనే బుట్టదాగలేదు నాకు ఆందోళన ఉన్నది. ఏంటి పరిస్థితి? దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు సపరేట్గా ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వేసిన గనులు ఒక్కోసారి పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు అనే ఉద్దేశంతో కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మన ప్రత్యేకంగా ఇవాళ ఖమ్మంకి వచ్చింది. ఏదైతే కోర్టు ఉత్తర్వులకి మరి ఆదేశానుసారమే ఈరోజు ఈ కమిషన్ వచ్చిందని చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.